ఇంకో మా అత్తమ్మ, మా ఊళ్ళో ఇది మా ఇల్లు బాగిత్తిపేట. ఇది హాల్. చెప్పు అత్తమ్మ. ఇది హాలు, ఇది దేవతలు. మీ పెళ్ళప్పుడు అది గిఫ్ట్లాట. ఇక్కడ ఫోటో మా కోడలు. ఈ ఫ్రేమ్స్ ఏమో మా పెళ్ళిళ్ళ గిఫ్ట్లు వచ్చినాయి. ఇక్కడ ఇది ఆర్ట్. ఇదేమో మా కోడలును నేను చేసినాం కలర్ చార్ట్స్తోని. ఇదేమో ఫస్ట్ రూము హాల్, పెంకుటిల్లు మా మామయ్య కట్టించిండు. ఇక్కడేమో ఇట్లా సెల్ఫ్లు వస్తాయి. ఇక్కడేమో టీవీ పెట్టుకున్నాం. ఇటు నుండి ఇటు లోపలికి ఇంకో రూమ్ ఉంటుంది. ఇక్కడ బట్టలు సెల్ఫ్లు, ఇదేమో బీరువా, బెడ్షీట్స్ అవి పెట్టుకుంటాం ఈ రూమ్లో. ఇది మా పెళ్ళిలో గంప, అక్షింతలు, తలంబ్రాల గంప. ఈ పైన మొత్తం ఇట్లా టేక్ చెక్కతో చేసి పిచ్చిళ్ళు. పరాట చెక్కతో కొట్టించడం అన్నట్టు. పరాట చెక్క కొట్టించడం ఇట్లా పరాట చెక్కతో. అప్పుడు జంగలు పోయి తెచ్చిండు మీ మామయ్య. జంగలు పోయి రోజు కొన్ని తెచ్చి మళ్ళీ ఇంటికి పెట్టి అప్పుడు సొంతంగా అడవిల నుండి తీసుకొచ్చిర్రు. సొంతంగా తెచ్చి దూలాలు, పిల్ల దూలాలు, ఈ దూలాలు, ఇదో మొగురం. ఇది మొగురం అంటారు, ఇది దూలం అంటారు, అది పిల్ల దూలం అంటారు. అది పిల్ల దూలం, ఇది దూలం, ఇది మొగురం అంటారు. అది ఒక్కదాన్నే ఉండు. చిన్న టీవీ, ఈ టీవీ మావాడు తెచ్చి కొత్త తెచ్చి ఒకదాన్ని ఉంటారు అమ్మ. ఇక్కడ ఉయ్యాలలు మా కోడళ్ళ కోసం కట్టిరు. మనవరాలు పెద్ద మనవరాలు, చిన్న మనవరాలు, మనవడు, నలుగురు లేదు. ఒక మనవాడకే పండి ఇంకొక చూసరాదు. ఇదేమో వరండా. లోపల 2 రూమ్లు అయిపోయిన తర్వాత ఇక్కడ వరండా వచ్చింది. ముందంతా చెట్లు ఉంటాయి. అదేమో పాతది బావి, ఇప్పుడు మేము వాడట్లేదు అది. ఈ ట్యాంకులో మాకు మంజీరా వాటర్ వస్తాయి, అవే వాడతాం. చెప్పు, ఈ ఇల్లు కట్టి ఎన్ని రోజులైంది? ఫస్ట్ ఆ 2 రూమ్లు లోపల ఉన్నాయి కదా, అవి మామయ్య కట్టిపించిండు. తర్వాత ఈ బయట ఈ వరండా వంట రూమ్ ఏమో వీళ్ళు మా ఆయన మా అత్తమ్మ వాళ్ళు కట్టిపించారు. ఇదేమో కిచెన్. ఈ వరండా పక్కకి ఇక్కడ కిచెన్ దేవుని రూమ్ ఇందులోనే ఇలా వస్తుంది. ఇక్కడ వంట బండ, ఇక్కడ బౌల్ పెట్టుకుంటాం. ఈ సెల్ఫ్లో దేవుళ్ళని పెట్టుకున్నాం.
అంతకుముందు ఇటు సైడ్ ఇక్కడ ఉండే దేవుళ్ళు, తర్వాత మళ్ళీ ఇటు మార్చినాం. ఈరోజు మాకు పోచమ్మ పండుగ అని అత్తమ్మ పూజ చేసింది. అందరి దేవుళ్ళకి కొబ్బరికాయలు కొట్టింది చూడండి. ఇక్కడ తీసుకెళ్ళడానికి ఇవన్నీ రెడీ చేసింది అత్తమ్మ. బోనం, కొబ్బరికాయలు, టవలు, జాకెట్ ముక్క, అన్ని కావాల్సినవి అన్ని ఇట్లా రెడీ నీళ్ళు. ఇక్కడేమో వంట బండ. ఒక్కదాన్ని మామూలుగా విసరలు. ఈ లైట్ నుండి ఇటు బయటికి దారి ఉంటుంది. ఇక్కడ అన్ని పూల చెట్లు పెట్టుకుంది అత్తమ్మ. ఇక్కడ మొత్తం గులాబీ చెట్టు, ఇక్కడ గులాబీ చెట్టు, వీటిని బఠానీ పూలు అంటారట. చిన్న మంచిగా ఉంటాయి. అది గులాబీ పూలు, అది బఠానీ పూలు, ఇవి బంకమల్లె పూలు, నందివర్ధన పూలు, ఇది గోరంట చెట్లు, అది మల్లె చెట్టు, అది గోరంట చెట్టు. ఇవన్నీ ఇవి బాత్రూమ్లో అట్లా కాలుతాను. ఇంకా పోయేది వచ్చడానికి